Hello friends, welcome to this channel. ఈ వీడియో ద్వారా నేను మీకు ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్స్ పిఎఫ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతవరకు మ్యాక్సిమం పెన్షన్ పొందగలుగుతారు, అలా మ్యాక్సిమం పెన్షన్ పొందాలి అన్నప్పుడు ఎంత మొత్తంలో ప్రతి నెల కంట్రిబ్యూట్ చేయాలి, ఇంకా భవిష్యత్తులో పిఎఫ్ పెన్షన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా, పిఎఫ్ పెన్షన్ కంట్రిబ్యూషన్ని ఫారం 10C ద్వారా విత్డ్రా చేసుకోవడం మంచిదా కాదా, అసలు పిఎఫ్ పెన్షన్ మీకు రావాలి, మీరు ఎలిజిబుల్ కావాలి అంటే ఏంటి, పిఎఫ్ పెన్షన్లో వెయిటేజ్ అంటే ఏంటి, పిఎఫ్ పెన్షన్కి సంబంధించి కమ్యూటేషన్ అంటే ఏంటి, కమ్యూటేషన్ రెస్టరేషన్ అంటే ఏంటి, ఇలాంటి అనేక విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా మొదటి నుంచి విని చివరిదాకా విని వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందవచ్చు. ఓకే, మనం లెట్ us స్టార్ట్. నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి. అసలు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి, బేసిక్గా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్ అది. తర్వాత ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ తర్వాత ఇది ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది, వెన్ దిస్ స్కీమ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ కదా. తర్వాత ఈ స్కీమ్లో ఈపీఎస్ అంటాం దీన్ని, ఈ స్కీమ్లో ఈపీఎస్ స్కీమ్లో వాట్ ఈస్ ద మ్యాక్సిమం పెన్షన్ వీ కెన్ గెట్, మ్యాక్సిమం పెన్షన్ ఎంత వస్తుంది మనకు. తర్వాత ఇన్ ఫ్యూచర్ ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ దిస్ పెన్షన్, ఎనీ పాసిబిలిటీ ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ దిస్ పెన్షన్. తర్వాత ఇంకా ఏంటి, ఇంకా ఏం విషయాలు చెప్పాను నేను, అసలు పెన్షన్ తీసుకోవడం వేళ ఫామ్ 10C యూజ్ చేసి విత్డ్రా చేసుకోవడం వేళ, ఫామ్ 10C యూజ్ చేసి విత్డ్రా చేసుకోవడం మంచిదా, లేదంటే ఫామ్ 10D ద్వారా పెన్షన్ తీసుకోవడం మంచిదా, పెన్షన్ తీసుకోవడం మంచిదా. ఓకే, ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. కమ్యూటేషన్ అంటే ఏంటి, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్. తర్వాత రెడ్యూస్డ్ పెన్షన్ అని కూడా ఉంది, రెడ్యూస్డ్ పెన్షన్. తర్వాత రెస్టరేషన్ ఆఫ్ రెడ్యూస్డ్ పెన్షన్, ఇవి అన్నమాట. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. జాగ్రత్తగా మీరు వింటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ, బికాజ్ ఈ రోజులలో అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా వాళ్ళకు కొత్త పెన్షన్ స్కీమ్ ద్వారా పెన్షన్ వస్తుంది. మరి ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసే వర్కర్స్ అందరికీ కూడా ఉండేటువంటి పెన్షనే పిఎఫ్ పెన్షన్ అనమాట. ఈ పెన్షన్ గురించి మీరు చక్కగా నేర్చుకుంటే జాగ్రత్త పడవచ్చు ఇప్పటి నుంచే. సో ఈపీఎస్ స్కీమ్ అనేది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఈపీఎస్ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 16/11/1995, 16/11/1995. ఓకే, ఇందులో మ్యాక్సిమం పెన్షన్ ఎంత అంటే, ఇందులో రెండు రకాల మ్యాక్సిమం పెన్షను, 31/08/2014 లోపు రిటైర్ అయితే అయిన వాళ్లకు మ్యాక్సిమం పెన్షను 3250. అలా కాకుండా ప్రజెంట్గా ఆఫ్టర్ 1/9/2014 రిటైర్ అయిన వాళ్ళకు మ్యాక్సిమం పెన్షన్ 7500. ఎందుకు ఈ తేడా అంటే, ఎప్పుడైతే 31/8/2014 ఏదైతే ఉందో ఈ టైంలో
వేజ్ సీలింగ్ వచ్చేసి ఈ టైంలో వేజ్ సీలింగ్ వచ్చేసి 6500. బట్ ఆఫ్టర్ 1/9/2014 వేజ్ సీలింగ్ 15,000. సో హాఫ్ ఆఫ్ 6500 3,250 రైట్. అదేవిధంగా 15,000లో హాఫ్ ఎంత అవుతుంది? 7,500. సో ఇది లాజిక్ అనమాట. అంతే మ్యాక్సిమం ఎందుకు పెన్షన్ ఎంత తక్కువ ఎందుకు వస్తుంది అన్నప్పుడు కారణం ఏంటంటే మీరు పిఎఫ్ పెన్షన్ స్కీమ్కి కంట్రిబ్యూట్ చేస్తున్నది ఓన్లీ 6,500 మీదనే కంట్రిబ్యూట్ చేశారు. ఎప్పటి వరకు? 31/8/2014 వరకు రైట్. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్గా 1/9/2014 తర్వాత ఎంత ఏ సాలరీ మీద కంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే 15,000 మీద కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అందువల్ల నార్మల్గా పెన్షన్ అనేది ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడాను పెన్షన్ అనేది వాళ్ళ లాస్ట్ బేసిక్ ప్లస్ డిఏ మీద ఆఫే వస్తుంది. వాళ్ళ బేసిక్ మీద ఆఫే వస్తుంది. సో పిఎఫ్లో కూడా మ్యాక్సిమం పెన్షను మీరు కంట్రిబ్యూట్ చేసే శాలరీలో ఆఫ్ అనమాట. అది పెన్షన్ అంటాం. అందువల్ల 6,500 ఎందుకు, 15,000 ఎందుకు అంటే ఇది గవర్నమెంట్ డిసైడ్ చేసింది పెన్షన్కి మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ ఈ వేజెస్ మీదనే ఇవ్వాలి. ప్రజెంట్గా ఇది 15,000 మీదనే పే చేయాలి అనేది ఉందన్నమాట. సో ఫ్యూచర్లో ఇది ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇది 25,000 కావచ్చు. 15,000 ఒక 25,000 అయిందనుకోండి, 25,000 అనుకోండి, అప్పుడు మ్యాక్సిమం పెన్షన్ 12,500 అవుతుంది. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత 30,000 అయిందనుకోండి, అప్పుడు 15,000 పెన్షను ఒక వ్యక్తి పొందడానికి ఆస్కారం ఉన్నది. మరి ఎలాంటి సందర్భంలో ఆస్కారం ఉందో, ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు, ఎప్పుడైతే ఈ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ అయిందో 16/11/1995 తర్వాత జాయిన్ అవ్వాలి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్టర్ 16/11/1995 జాయిన్ అయిన తర్వాత దీనికి ఒక 33 years యాడ్ చేస్తే మ్యాక్సిమము 33 years యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? 16/11/2028 రైట్. 16/11/2028 ఇస్ ఇట్ రైట్? సో ఒకసారి మీకు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను నేను. కి 33 years యాడ్ చేస్తే ఎంత అవుతుంది? bear with me. 1995 ప్లస్ 33 అంటే 2028 అన్నమాట. 2028 తర్వాత చెప్పాను కదా నేను 16/11/2028 తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళకు, ఈ తర్వాత రిటైర్ అయిన వ్యక్తులకు ఆఫ్టర్ దిస్ డేట్ దే విల్ గెట్ పెన్షన్. ఆఫ్టర్ దిస్ డేట్ a person will get maximum rupees 7,500 provided if he has 33 years of service. ఓకే, 33 years of service ఉంటుంది. అప్పుడు మాత్రమే అతనికి 33 years ఆఫ్ సర్వీస్ వస్తే కనుక అది కూడాను వన్ మోర్ కండిషన్ ప్రొవైడెడ్ అని చెప్పాను కదా నేను. ఇది ఫస్ట్ కండిషన్. ఏం కండిషను? ఫస్ట్ కండిషన్ ప్రొవైడెడ్ హీ హ్యాస్ 33 years ఆఫ్ సర్వీస్. సెకండ్ కండిషన్ ఏంటంటే లాస్ట్ 60 months వేజెస్ మీన్స్ salary contribution should be rupees 15,000 per month. సో ఈ టూ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే అంటే ఏంటి? 15,000 శాలరీ మీద కంట్రిబ్యూషన్ చేయాలి అతను లాస్ట్ 60 months కంపల్సరీగా. అంటే ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ 16/11/2028 కదా, 16/11/2023 ఆన్వర్డ్స్
he has to contribute for pension EPS scheme on the wages of rupees ఎంత 15,000. అప్పుడు ఫార్ములా ఏంటంటే పెన్షన్ క్యాలిక్యులేషన్కి ఫార్ములా ఏంటంటే పెన్షనబుల్ సర్వీస్ మల్టిప్లైడ్ విత్ పెన్షనబుల్ salary divided by డివైడెడ్ బై 70. సో నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. ఇక్కడ పెన్షనబుల్ సర్వీస్ ఎంత పెన్షనబుల్ సర్వీస్ ఎంత చెప్పారు 33 years ప్లస్ వెయిటేజ్ 2 years additional 2 years weightage, then total service will be 35 years, right? తర్వాత pensionable salary is nothing but last 60 months average wages, that is equal to I already told you కదా, మీరు లాస్ట్ 60 monthsలో 2023 ఇక్కడ చూడండి 16/11/2023 ఆన్వర్డ్స్ మీరు 15,000 మీద మీరు కంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. యావరేజ్ శాలరీ అప్పుడు 15,000 అవుతుంది అనమాట. లాస్ట్ 60 monthకి 15,000 అవుతుంది, రైట్? సో పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద పెన్షనబుల్ సర్వీస్ 35 years స్టార్ 15,000 divided by 70, that is equal to how much? Hmm. 15,000 into 35 is equal to how much? Divided by 70, that is equal to 7,500 rupees. 7,500. ఓకే. సో అట్లా కాకుండా గవర్నమెంట్ ఇమీడియట్గా ఈ మధ్యలో శాలరీ ఇంక్రీజ్ చేసింది అనుకోండి. ఇఫ్ వేజ్ సీలింగ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 15,000 to 21,000, then the contribution of the person also increased from 15,000, increased from the salary. This is salary చెప్పేది. salary of 15,000 to 21,000 for the last 60 months before retirement. Then his pension will be is equal to 35, again service 35 star 21,000 divided by 70. సో దీన్ని మీరు చేస్తే ఎంత అవుతుంది? 10,500 per month. సో ఇది క్యాలిక్యులేషన్. సో ద బేసిక్ థింగ్ ఈస్ ఇట్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్స్ డిసిషన్. గవర్నమెంట్ యొక్క నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఏమని? ఇప్పటిదాకా 15,000 ఉంది. 31st ఇక్కడ ఒక డేట్ చెప్పాను కదా నేను, 31 ఆగస్టు 2014 వరకు కేవలం 6,500 ఉంది, రైట్? 6,500 ఉంది. కానీ అది మళ్ళీ ఇంక్రీజ్ అయింది కదా, 19/2014కి 15,000 ఇంక్రీజ్ అయింది కాబట్టి 19/2000 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇప్పుడు కూడాను ఈ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయరో ఆ నెక్స్ట్ ఇయరో లేదా ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఇంక్రీజ్ చేసే శాలరీ
21,000 చేశారు లేదా 25,000 చేశారు అనుకోండి, అకార్డింగ్లీ మీకు పెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్స్. పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేదానికి బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, రైట్. సో ఇది ఈ పాయింట్స్, మెయిన్ పాయింట్స్. నేను మీకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అంటే చెప్పాను, ఎంప్లాయీస్ వెన్ ద స్కీమ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అంటే చెప్పాను, ఈపీఎస్ స్కీమ్లో మ్యాక్సిమం పెన్షన్ ప్రస్తుతానికి 7,500 చెప్పాను. 31/8/2014 ముందు జాయిన్ అయిన వాళ్ళకు 6,500 అని చెప్పాను. 31 ఇక్కడ కూడాను 1/9/2014 తర్వాత కూడా మళ్ళీ 2 రకాలైన కండిషన్స్ వాళ్ళు చేయాలి. ప్రొవైడెడ్ దే మస్ట్ హ్యావ్ 33 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. లాస్ట్ 60 months వేజెస్ కూడా 15,000 మీద వాళ్ళు కంట్రిబ్యూషన్ చేస్తూ ఉండాలి. 15,000 మీద కంట్రిబ్యూషన్ చేయడం అంటే ఎంత చేస్తారు? 15,000 ఇంటూ 8.33%, రైట్? పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? 8.33% మీద కంట్రిబ్యూట్ చేయాలి. ఓకే, సో ఇది బేసిక్ పాయింట్. సరే, ఎనీ పాసిబిలిటీ ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ ద పెన్షన్ అనే పాయింట్కి ఏం చెప్పాను నేను? గవర్నమెంట్ డెసిషన్ని బట్టి పెన్షన్ యొక్క వేజెస్, శాలరీ ఇంక్రీజ్ అయితే ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్స్ యొక్క పెన్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది పాయింట్. ఫామ్ 10C విత్డ్రా చేసుకోవడం మంచిదా, ఫామ్ 10D పెన్షన్ తీసుకోవడం మంచిదా? అసలు ఫామ్ 10C ఎప్పుడు మీకు తీసుకోవడానికి వీలవుతుంది అంటే మీ సర్వీస్ లెస్ దాన్ 10 years అయితేనే మీరు ఫామ్ 10C ద్వారా మీ డబ్బులు మీరు తీసేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. 10 years దాటితే కనుక కంపల్సరీగా మీరు 50 years కానీ 58 years కానీ వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తే అప్పుడు మీకు పెన్షన్ వస్తుంది. 58 years తర్వాత మీకు రిటైర్మెంట్ పెన్షన్ అంటారు. 50 years తర్వాత కావాలన్నప్పుడు రెడ్యూస్డ్ పెన్షన్ అని చెప్తాం. రెడ్యూస్డ్ పెన్షన్ అంటే తగ్గింపు పెన్షన్ అంటాం. ఈ తగ్గింపు పెన్షన్, రెడ్యూస్డ్ పెన్షన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నా ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. రెడ్యూస్డ్ పెన్షన్ చెప్పాను కదా, ఆల్రెడీ 1 వీడియో ఈజ్ అవైలబుల్. ఆల్రెడీ 1 40-minute వీడియో. ప్లీజ్ వాచ్ ఇట్. ఓకే, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఆ వీడియో మీరు చూడండి. 40-minute వీడియోలో మీకు కంప్లీట్గా తెలిసిపోతుంది. ఇక్కడ కమ్యూటెడ్, సో ఆ పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 10D అనేది పెన్షన్ విత్డ్రా చేసుకోవడానికి మోర్ దాన్ 10 years సర్వీస్ ఉన్నప్పుడు, మోర్ దాన్ 10 years సర్వీస్ ఉండాలి. అదేవిధంగా మోర్ దాన్ 50 years, 50 years అంటే రెడ్యూస్డ్ పెన్షన్ వస్తుంది. ఆర్ మోర్ దాన్ 58 years, ఇది సూపర్ యాన్యువేషన్ పెన్షన్, రిటైర్మెంట్ పెన్షన్ అంటాం. RET పెన్ అని పెట్టాను, రిటైర్మెంట్ పెన్షన్. ఓకే, రిటైర్మెంట్ పెన్షన్ ఇది. ఓకే, సో ఇది ఫామ్ 10D 10C. మై సజెషన్ ఇస్, మీరు ఒక 4-5 కంపెనీల్లో వర్క్ చేస్తుంటారు. ఒక కంపెనీలో 3 సంవత్సరాలు చేస్తారు, ఇంకో కంపెనీకి వెళ్తారు, అక్కడ 4 ఏళ్ళు చేస్తారు, అక్కడ వదిలేసి ఇంకో కంపెనీకి వెళ్తారు, అక్కడ 5 ఏళ్ళు చేస్తారు. ఇలాంటి సందర్భంలో మీరు ఏ కంపెనీని వదిలేసిన వెంటనే ఆ కంపెనీ వాళ్ళకు ఫామ్ 10C ద్వారా, ఆ కంపెనీ ద్వారా PF డిపార్ట్మెంట్కి అప్లై చేసి 10C అమౌంట్ తీసుకుంటారు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. యూ ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. కొత్త కంపెనీలో చేరిన వెంటనే పాత కంపెనీలో ఉన్న అమౌంట్ను ప్లస్ సర్వీస్ 2 ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దానికి ఫామ్ 10C వాడాలి. 10C ద్వారా ఆన్లైన్లోనే చేయాలి. అలా చేస్తే మీకు సర్వీస్ వస్తుంది. తర్వాత 3వ కంపెనీలో ఇంకో 4 years. ఇట్లా అన్ని కంపెనీలు కలిపి పీస్మీల్గా మీరు 1-2 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చినా కూడా అవన్నీ క్లబ్ చేసి మీకు 10 years దాటితే యూ విల్ బికమ్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్. 50 years తర్వాత మీరు లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. ఇప్పుడు చాలామంది జనాలు ఎంత పెన్షన్ వస్తుంది, చాలా తక్కువ పెన్షన్ వస్తుంది కదా PF పెన్షన్ అని చెప్పేసి విత్డ్రా చేసుకోవడానికే ఎక్కువగా ముందుకు వెళ్తుంటారు. అలాంటి వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఏంటంటే కంపల్సరీగా డోంట్ డూ దాట్. అలాంటి విషయాలు మీరు చేయకండి. కంపల్సరీగా మీరు ట్రాన్స్ఫర్ మాత్రమే చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలియదు. సడన్గా ఆ వ్యక్తికి ఏదైనా అయిందనుకోండి, ఫ్యామిలీ అంటే వాళ్ళ భార్య కానీ ప్లస్ 2 పిల్లలు, 25 years లోపు ఉన్న పిల్లలకి లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. సో ఇలాంటి దూరదృష్టితో మీరు ఆలోచించాలి. మినిమం 2.5 lakhsతో ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంటుంది, ఎలాంటి కంట్రిబ్యూషన్స్ లేకుండా. EDLI స్కీమ్ అంటాం. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి, తర్వాత ఫ్యామిలీకి వచ్చే పెన్షన్, విడో పెన్షన్ లేదా విడోవర్ పెన్షన్ గురించి, చిల్డ్రన్ పెన్షన్ గురించి, ఆర్ఫన్ పెన్షన్ గురించి, డిపెండెంట్ పేరెంట్ పెన్షన్ గురించి కూడాను నేను సపరేట్ వీడియోలు చేస్తాను. యూ జస్ట్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.
నేను చేసిన వెంటనే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు వాటిని కూడా వాచ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత కమ్యూటెడ్ పెన్షన్ అని ఇక్కడ ఒక పాయింట్ ఉంది. కమ్యూటెడ్ పెన్షన్ అంటే ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ అతనికి 7,500 రూపాయలు పెన్షన్ అయిందనుకోండి, సారీ 7,500 రూపాయలు పెన్షన్, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 7,500. ఇందులో మూడో పార్ట్ 1/3 పార్ట్ కమ్యూట్ చేసుకోవచ్చు. 7,500 ఇంటూ 1/3 ఎంత అవుతుంది, డివైడెడ్ బై 3, 2,500 అవుతుంది. సో 2,500 దీనికి 100 టైమ్స్ అంటే ఎంత అవుతుంది, దెన్ హౌ మచ్ ఇట్ విల్ బి, 2,500 ఇంటూ 100. సో 2,50,000 ఇమీడియట్గా మీకు వస్తుంది. 2,50,000 ఇమీడియట్గా మీకు లంసమ్ అమౌంట్ మీకు వస్తుంది. తర్వాత పెన్షన్ ఎంత వస్తుంది, పెన్షన్ 7,500 మైనస్ 2,500 దట్ ఈజ్ ఈక్వల్ టు 5,000. ఇది అప్ టు 15 ఇయర్స్ వస్తుంది. తర్వాత పెన్షన్, ఒరిజినల్ పెన్షన్ రెస్టోర్ అవుతుంది. దెన్ ఒరిజినల్ పెన్షన్, దెన్ పెన్షన్ విల్ గెట్ రెస్టోర్డ్ ఒరిజినల్. ఓకే. సో ఇది కమ్యూటేషన్ ఆఫ్ పెన్షను, రెస్టరేషన్ ఆఫ్ పెన్షను, ఇది కూడా చెప్పాను కదా. ఈ పాయింట్ కూడా మీకు ఆల్రెడీ పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది బేసిక్గా కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఈ కాన్సెప్ట్స్ మీరు ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు అర్థమైతే ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా కూడా 1995 16/11/1995 తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటే కంపల్సరీగా మీ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ని, మీ సర్వీస్ను పెంచుకోండి. ఎంత మ్యాక్సిమం సర్వీస్ చేస్తే అంత మ్యాక్సిమం పెన్షన్ లైఫ్ లాంగ్ మీకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. అందువల్ల 2028 సంవత్సరం వరకు మీకు పెన్షను మ్యాక్సిమం పెన్షన్ వచ్చేదానికి అవకాశం ఉంది, ప్రొవైడెడ్ మీరు లాస్ట్ 60 మంత్స్ 15,000 శాలరీ మీద కంట్రిబ్యూషన్ చేస్తే. అదేవిధంగా 50 ఇయర్స్కే మీకు అంటే 2018 సంవత్సరం 2028 కదా, రెడ్యూస్డ్ పెన్షన్ ఎప్పుడు వస్తుంది వీళ్ళకు, రెడ్యూస్డ్ పెన్షను 16/11/1995 చెప్పాను కదా, 1995 ప్లస్ 50 ఇయర్స్ అప్పుడు ఎంత అవుతుంది, సారీ 1995 కాదు, రెడ్యూస్డ్ పెన్షన్ అంటే 50 ఇయర్స్కి పెన్షన్. 50 ఇయర్స్కి పెన్షన్ ఎలా అవుతుంది అన్నప్పుడు వాళ్ళ ఏజ్ని బట్టి వస్తుంది. ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏజ్ 50 ఇయర్స్ దాటితే దెన్ హీ కెన్ అప్లై ఫర్ రెడ్యూస్డ్ పెన్షన్. అలా రెడ్యూస్డ్ పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఒక సపరేట్ వీడియో ఇక్కడ చేస్తున్నాను నా ఛానల్లో. యూ జస్ట్ సింప్లీ గో త్రూ దిస్ ఛానల్, ద ఛానల్, ఆ వీడియోని వాచ్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ వీడియోలలో చెప్పిన కంటెంట్ మీకు అర్థమైతే మీరు చూసి వదిలేయకండి. యూ జస్ట్ సింప్లీ ఫార్వర్డ్ ఇట్ టు ఐదర్ త్రూ వాట్సాప్ ఆర్ ట్విట్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సమ్ గ్రూప్స్ వేర్ ఎవర్ యు ఆర్ దేర్. సో వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకుంటే ఇట్ విల్ బి ఈజీ కదా, ఈజీగా వాళ్ళు అందరికీ అర్థమవుతుంది. గుడ్ వర్డ్ని మనం స్ప్రెడ్ చేసినట్టు. I hope you enjoyed watching this video. So you just subscribe to this channel and also share it. Okay. I hope నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. Thank you for watching. Have a great time.